గణపతయే నమః. జ్ఞానక్షమ్యుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. అసలు ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే ఏ రాతికైనా సరే అప్పటి వరకు రాయిగా ఉండేటువంటిది ప్రాణం పోసుకుని దివ్యత్వాన్ని దైవత్వాన్ని పొందుతుంది. అప్పుడే అది మనకి భగవంతుడి యొక్క విగ్రహం అనేటువంటిది అవుతుంది. పూజ పునస్కారాలు అభిషేకాలు ఇవన్నీ కూడా మనం చేసుకునేసరికి దాని యొక్క అద్భుతమైన శుభ ఫలితాలు మనం పొందడం, ఆ భగవంతుడు ఆ యొక్క విగ్రహంలోనే మనకి కొలువై ఉండి మనల్ని అనుగ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ విధంగా ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాల్సినటువంటి అవసరమే లేకుండా స్వయం సిద్ధంగా భగవంతుడు అందులో ఇమిడి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క విగ్రహ రూపం, ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపమే విష్ణుమూర్తి యొక్క శాలగ్రామము. ఎందుకొరకు అనబడేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వము ఒకానొక సమయంలో జలంధరుడు అనబడేటువంటి రాక్షసుడు దేవతలనందరినీ కూడా హింసిస్తూ బాధ పెడుతూ వాళ్ళ యొక్క లోకాలన్నీ కూడా ఆక్రమించుకుంటూ ఉన్నటువంటి సమయంలో దేవతలందరూ కూడా తల్లడిల్లిపోయి ఉపాయం కోసము ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు అర్థమైనటువంటి విషయం ఏమిటి? జలంధరుడికి ఒక వరం అనేటువంటిది ఉన్నదనమాట. ఎప్పటి వరకు అయితే ఆ జలంధరుడి యొక్క భార్య అయినటువంటి బృందాదేవి ఆమె యొక్క పాతివ్రత్యానికి భంగం అనేటువంటిది కలగకుండా పతివ్రతగా ఉంటుందో అప్పటి వరకు కూడా జలంధరుడికి మరణం అనేటువంటిది సంభవించదు. ఈ యొక్క వరం అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని వేడుకుంటారు, వాళ్ళని రక్షించమని చెప్పి, ఈ యొక్క సమస్య నుంచి బయట పడవేయమని చెప్పి. అప్పుడు విష్ణుమూర్తి జలంధరుడు యుద్ధం కొరకై బయటికి వెళ్ళి యుద్ధ రంగంలో ఉన్నటువంటి సమయంలో విష్ణుమూర్తి స్వయంగా జలంధరుడి యొక్క మారువేషము ధరించి బృందాదేవి వద్దకు వెళ్తారనమాట. ఎప్పుడైతే జలంధరుడి యొక్క మారువేషంలో విష్ణుమూర్తి వెళ్ళారో అది విష్ణుమూర్తి అని చెప్పి తెలుసుకోలేక ఆమె యొక్క భర్త అయినటువంటి జలంధరుడే అని భావించి ఆలింగనము చేసుకుంటుందో అప్పుడు ఆమె యొక్క పాతివ్రత్య భంగం అనేటువంటిది కలుగుతుందన్నమాట. అనుమానం వచ్చి బృందాదేవి ఈమె నా యొక్క భర్త కాదేమో, నాకు ఎందుకో అనుమానంగా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండేటువంటి సమయంలోనే జలంధరుడు రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆ యొక్క రూపాన్ని విడిచిపెట్టి అతని యొక్క నిజ రూపమైనటువంటి విష్ణు అవతార రూపంలో ఆమెకి ప్రత్యక్షమయ్యారు. వెంటనే బృందాదేవి తట్టుకోలేకపోయిందనమాట. ఇంతటి దుస్సాహసమా, నన్ను ఈ విధంగా మోసం చేస్తారా, ఎంత ధైర్యం అని చెప్పి నానా రకాలైనటువంటి మాటలు అనేటువంటివి మాట్లాడి, మీకు కనీసం ఏ మాత్రము కూడా హృదయం అనేటువంటిదే లేదు, చక్కటి మనసున్నటువంటి వారే కాదు మీరు అనబడేటువంటి మాటలు విసిరి, కావున మీరు ఇక ఆ యొక్క రాతిగా మీరు మారిపోగాక అని చెప్పి ఒక శిల, ఒక రాయిగా మారిపోయేటువంటి విధంగా బృందాదేవి విష్ణుమూర్తిని శపించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే చేసేదేమీ కూడా లేక లోక కళ్యాణార్థము విష్ణుమూర్తి ఆ విధంగా చేయాల్సి వచ్చినప్పటికీ కూడా బృందాదేవి ఇచ్చినటువంటి శాపాన్ని అతను స్వీకరిస్తారు. అంతేకాకుండా క్షమాపణ అడిగి బృందాదేవికి కూడా ఒక వరాన్ని ప్రసాదిస్తారన్నమాట. చేసినటువంటి తప్పు భరించలేక కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి చెబుతారన్నమాట, ఈ ప్రపంచం ఎప్పటివరకైతే ఉంటుందో నీవు కూడా తులసి అనబడేటువంటి యొక్క పేరుతో ఒక మొక్కగా నీవు జన్మించి జీవిస్తావు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా నా యొక్క పూజకు, నా యొక్క ఆరాధనకు నీ యొక్క పత్రములు, అంటే తులసి ఆకులు, మీకు అర్థమయ్యేటువంటి భాషలో నీ యొక్క పత్రములు నా యొక్క పూజకి ఉపయోగించి వాడుతారో నాకు వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. దీనికన్నా కూడా మించినటువంటి ఏ పూజా విధానము కూడా నన్ను సంతృప్తి పరచలేదు. ఈ యొక్క తులసి పత్రములతో నా యొక్క రాతి విగ్రహము అనగా శిలగా మారిపోయినటువంటి నేను కాలక్రమేణా శాలగ్రామం అనబడేటువంటి ఈ యొక్క పేరుతో నేను పిలువబడతాను. నా యొక్క శాలగ్రామానికి తులసి పత్రములతో పూజ చేస్తే సకలమైనటువంటి దారిద్ర్యములు, కష్టములు, సమస్యలు, బాధలు కూడా వాళ్ళకి తొలగిపోగాక అని చెప్పి విష్ణుమూర్తి చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పటి నుండి కూడా విష్ణుమూర్తి ఆ విధంగా ఏదైతే శిలగా మారిపోయి ఉన్నారో
స్వయంగా దాన్ని మనం శాలగ్రామము అని అంటాం. మరి అదేమిటండి, చిన్న చిన్న రాళ్ళగా మనకి నదిలో దొరుకుతాయి కదా అని అంటే, దీనికి ఇంకొక కథ ఉందన్నమాట. ఎప్పుడైతే స్వామివారు ఈ విధంగా శిలగా మారిపోతారో, ఒకానొక జన్మలో గండకీదేవి అని ఒక మహావిష్ణు భక్తురాలు ఉండేది. ఆమె విపరీతమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం గావించుకున్న తర్వాత, విష్ణుమూర్తి ఏం వరం కావాలో కోరుకో తల్లి అని చెప్పి అడగగా, అప్పుడు ఆ గండకీదేవి, స్వామి మీరు నిత్యము కూడా నా వద్దనే నివసించాలి, నా యొక్క ఒడిలోనే మీరు ఉండాలి, నాతోనే మీరు ఉండాలి, ఈ విధమైనటువంటి వరము నాకు కావాలి అని చెప్పి కోరగా, దీనికి విష్ణుమూర్తి తథాస్తు అని చెప్పి అనటం జరుగుతుంది. నీవు నదిగా మారిపోయి, నీవు గండకీ నది అనబడేటువంటి నదిగా నీవు జీవిస్తావు. నీ యొక్క నదిలోనే నేను స్వయంగా శాలగ్రామం రూపంలో, రాతి రూపంలో నీ యొక్క నది ఒడిలోనే నేను ఉంటాను. ఆ విధంగా నీ యొక్క కోరిక అనేటువంటిది తీరుతుంది అని చెప్పి తథాస్తు అని చెప్పి స్వామివారు అదృశ్యమైపోతారు. కావున ఇప్పుడు ఎప్పుడైతే స్వామివారు ఈ విధంగా శిలగా మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో బృందాదేవి యొక్క శాపం వలన, అప్పటి నుండి కూడా స్వామివారు స్వయంగా ఈ విధమైనటువంటి శాలగ్రామాలు అంటే ఈ విధమైనటువంటి రాళ్ళు రూపంలో ఈ గండకీ నది యొక్క ఒడిలో స్వామివారు అవతరించి ఆవిర్భవించడం అనేటువంటిది జరిగిందనమాట. దేవతలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని స్వామివారిని సేవిద్దామని చెప్పి క్రిమి కీటకాల యొక్క రూపంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క గండకీ నది యొక్క ఒడిలోకి వచ్చి స్వామివారిని సేవించటమే కాకుండా, ఏదైతే రాతి విగ్రహం అంటే వాటిని మనం శాలగ్రామంలో అంటున్నాము కదా, ఆ యొక్క రాళ్ల మీదన శంకు చక్రాలు అనబడేటువంటివి ఈ యొక్క దేవతలే క్రిమికీటకాల రూపంలో చెక్కారు అనబడేటువంటి విషయము మనకి కొన్ని శాస్త్రాలు, పురాణాల ఆధారంగా ఇవి మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుకే శాలగ్రామం అనేటువంటిది అంత శక్తివంతమైనటువంటిది, ప్రాణప్రతిష్ఠ అవసరము లేనటువంటి పదార్థం అన్నమాట, అవసరం లేనటువంటి విగ్రహము, స్వయంగా అది విష్ణుమూర్తి. అందుకే చాలా మంది భయపడుతూ ఉంటారు శాలగ్రామాలు ఇంట్లో ఉంచుకోవాలన్నా, పూజ చేసుకోవాలన్నా. ఎందుకో ఇప్పుడు ఆలోచించండి, మీ యొక్క ఇంట్లో ఒక విగ్రహ ప్రతిష్ఠ మీరు చేసుకొని పెట్టుకుంటే ఎంత శుచి శుభ్రంగా ఉండాలి, ఎంత నియమ నిష్టలతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా పూజా పునస్కారాలు, దీపారాధన ఖచ్చితంగా చేయాలి, చక్కటి నైవేద్యం అనేటువంటిది పెట్టాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామిని మనం ఆరాధన చేసి చూసుకుంటామో, అటువంటి విగ్రహ ప్రతిష్ఠ ఒకవేళ ఇంటిలో జరిగితే మరి అదే విధంగానే చూసుకోవాల్సి ఉంటుంది కదా. కాబట్టి శాలగ్రామము ప్రాణప్రతిష్ఠ అవసరం లేనటువంటి విష్ణుమూర్తి యొక్క విగ్రహము. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా శక్తివంతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. అయితే ఇది ఇంట్లో ఉంచుకోవటం వలన ఏవైనా కూడా వ్యతిరేక పరిణామాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి అనబడేటువంటివి పదాలు ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఏ శాస్త్రంలోని, ఏ పురాణంలోని కూడా చెప్పబడలేదు. కాబట్టి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది చక్కగా మీరు ఇంటిలో పెట్టుకోవచ్చు. భక్తిపూర్వకంగా, నిష్ఠతో, శ్రద్ధతో ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి. ప్రతిరోజు కూడా ఈ యొక్క శాలగ్రామం మీద కనీసం ఒక 2 తులసి ఆకులైనా సరే పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. నియమ నిష్ఠలు పాటించాలి, పవిత్రంగా చూసుకోవాలి. ఈ విధంగా కనుక మీరు దీన్ని మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసి నియమ నిష్ఠలతో పాటు శ్రద్ధగా, పవిత్రంగా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లయితే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వయంగా విష్ణుమూర్తి మీ యొక్క ఇంట్లో ఉన్నట్టే అన్నమాట. ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుని ఈ శాలగ్రామాన్ని పెట్టుకోదలిసినటువంటి వాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు. శాలగ్రామాన్ని ఈ విధంగా పవిత్రంగా, భక్తిపూర్వకంగా మనం ఆరాధన చేస్తాము, పూజ చేస్తాము, నియమ నిష్ఠలతో పవిత్రంగా చూసుకుంటామనబడేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు తప్పకుండా శాలగ్రామాన్ని మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ అవసరం లేకుండానే అది భగవంతుడి యొక్క విగ్రహము, విష్ణుమూర్తి యొక్క విగ్రహం అన్నమాట. అర్థమైంది కదా. సర్వే జనాసుఖినో భవంతు. శివార్పణమస్తు.